హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవర్ వంటశాల. మీ అందరికీ వంకాయ నత్తలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. ముందుగా కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 గ్రామ్ కరివేపాకు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తాలింపు వేయడం వల్ల టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ తాలింపు బాగా వేగిన తర్వాత ఆనియన్, టమాటో, మిర్చి ముందు కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. ఎక్కువ తిప్పడం వల్ల కూడా కర్రీ అనేది రుచి వస్తుంది. అండ్ ఆనియన్, మిర్చి, టమాటో బాగా కాసేపు మగ్గిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ కూడా వేసుకోవాలి. నేను అక్కడ తెల్ల వంకాయలు వేస్తున్నాను, మీరు నల్ల బ్లాక్ వంకాయలు అవి కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వంకాయలు బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మీరు ఎంత తింటారో తగినంత వేసుకోండి. అండ్ నెక్స్ట్ వంకాయ బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. మీరు వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బాగా కారం వేస్తే మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తెల్లంగా చప్పనిస్తుంది కాబట్టి తక్కువ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ముందుగా కడిగి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న నత్తలు కూడా వేసుకోండి. కొంచెం లైట్గా కొత్తిమీర కూడా వేస్తే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. కాసేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత ఆల్మోస్ట్ రెడీ అయిన మన వంకాయ నత్తలు గారు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.